వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణలో పొలిటికల్ ముచ్చట్లు, పొలిటికల్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా నేతలు విమర్శలు, ప్రతి విమర్శల ఆధారంగానే అసలు ఏం నడుస్తోంది అన్నటువంటిది మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే రెగ్యులర్గా ఈ జల వివాదం ఏదైతే ఉందో, ఈ బనకచెర్ల అంశానికి సంబంధించి అది టు బి కంటిన్యూడ్ అన్నట్టుగా కొనసాగుతున్నటువంటి క్రమంలో కొత్తగా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వానికి, పెద్దలకు, అందులో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి విచారణలు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి క్రమంలో పదే పదే విమర్శలు బీఆర్ఎస్ ఫేస్ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్లో ఫోన్ ట్యాపింగ్ నడుస్తోంది, ముఖ్యంగా మంత్రుల ఫోన్ను ట్యాప్ చేస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారికి భయం ఉంది వారి పట్ల, సీఎం కుర్చీ కాపాడుకునేందుకు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు అని ఆరోపణ చేయడం, దానిపైన మంత్రులు కూడా స్పందించినటువంటి పరిస్థితి చూసాము. సో ఈ రెండింటిపైన మాట్లాడుకుందాం. ముందుగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. ఇందిరా శోభన్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. ఇందిరా గారు, మీరే చెప్పాలి, చేసిన విమర్శ ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తోందా? అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి సీఎం కుర్చీ కాపాడుకోక తప్పని పరిస్థితుల్లో ఏదో జరుగుతోంది వెనక అన్నటువంటి భయం ఉంది, అందుకోసమే మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అన్నటువంటిది నిన్న మాజీ మంత్రి కేటీఆర్ అన్నటువంటి విషయం చూశారు. దీనికి సంబంధించి ఏంటి మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎఫ్టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అన్నిట్లో ఉచ్చుల్లో చిక్కుకుపోయి ఉండింది. ఒక్కొక్కటిగా కమిషన్ల రూపమై ఉండొచ్చు, కేసుల రూపేణ ఉండొచ్చు, టెక్నికల్ గా ఎంక్వైరీ అంశం అయి ఉండొచ్చు, అన్ని కూడా మూవ్ ఆన్ అవుతున్నాయి. కాబట్టి ఇవంతా సైడ్ ట్రాక్ పట్టాలంటే ఏం చేయాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేయాలి. అది వాళ్ళు తీసుకున్నటువంటి లైన్. పొలిటికల్ స్టేట్మెంటే తప్ప దీంట్లో ఎలాంటి పసలేదన్నది ముమ్మాటికి వాస్తవం. చేయకపోయినా కూడా ముఖ్యంగా సీనియర్ నేతలతో కాస్త భయం ఉంది, మంత్రులతో భయం ఉంది అన్నటువంటి విమర్శగా తీసుకోండి. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాకపోయినా కూడా దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు పార్టీ అనుకున్నప్పుడు దాంట్లో డెమోక్రసీ ఉంటుంది, డెమోక్రసీలో కూడా అంతర్గతంగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు జరుపుకునే దాంట్లో ఉంటాయి. కానీ అల్టిమేట్ గా అధిష్టాన నిర్ణయం మేరకే పార్టీ నడుస్తుందన్నది ఆల్రెడీ సుస్పష్టం అయ్యింది. సో ఇవాళ ఏమి అయిపోయిందని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని పదే పదే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని వీళ్ళని అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం అన్నది వీళ్ళకి ఎవ్వరికి డైజెస్ట్ కావట్లే. ముఖ్యంగా కేటీఆర్ గారికి అస్సలు డైజెస్ట్ కావట్లే. ఈయన ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి? అయ్యో మా వారసత్వ రాజకీయం లేకపోయే ఎట్లా, ఇది వాళ్ళ అక్కస్తున్నది వాళ్ళు. కాబట్టి ఇది సరి అయినది కాదు. కింద నుంచి ఎదిగొచ్చి ముఖ్యమంత్రి అయితే డైజెస్ట్ చేసుకోవట్లేరు. మరి తండ్రి ద్వారా ఇవాళ ఇంపోర్ట్ లీడర్ డెఫినెట్ గా అదర్ పార్టీస్ లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి వీళ్ళవడం ఏంటి, రకరకాలుగా అసలు వీళ్ళకి అధికారం రావడం ఏంటి అనేది ఉంటుంది. బట్ పార్టీలోనే మీ దగ్గర కూడా ఉంది అనేది వాళ్ళు అనేది ఒక మాట చెప్తాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కి ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఆ ప్రెసిడెంట్ ద్వారా ఆయన పార్టీలో కార్యకర్తలు అయిండొచ్చు, ప్రతిపక్షాలు అయిండొచ్చు, ఏ రకంగా చేస్తారో ఈ సమాజానికి తెలుసు. సో అధిష్టానం నిర్ణయం ఏంది? పిసిసి ప్రెసిడెంట్ గా చేసినట్టు దానికి తనకు ముఖ్యమంత్రిగా ఇచ్చున్నారు. దాంట్లో వీళ్ళకేంటి అని అడుగుతున్నాను. నాకు అర్థం కావట్లేదు. వల్ల ఏదన్నా ఉంటే మా పార్టీ తెలుసుకుంటాం, మా ఇంటర్నల్ ఏమన్నా ఉంటే మేము మాట్లాడుకుంటాం. దీన్ని ఎందుకు బయట పదే పదే ప్రజల్ని తప్పుదు అంటే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి నిర్ణయాలు, రేవంత్ గారు చేసేటువంటి డెవలప్మెంట్, సంక్షేమం అనేది మేము ఇంత అప్లపాలు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఇట్లా ముందుకు తీసుకుపోతున్నాడు, ఎట్లా తీసుకుపోతున్నాడు అది అర్థమవుతలేదు వీళ్ళకి. అది అర్థం కాక అక్కస్తోటి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. సో నిజంగానే అలాంటిది ఏదైనా చెయ్యాలి అంటే మీ యొక్క పర్మిషన్ మాకు అవసరమా? ఆలోచించండి. సో ఇవాళ పనితనం అనేది అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. తను చేసినటువంటి పనితనాన్ని తను తీసుకున్నటువంటి అధిష్టాన నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇచ్చిన డే 1 నుంచి ఒక్క రోజు జ్వరం వచ్చిందని కూడా, కనీసం హెల్త్ బాగాలేదని కూడా ఒక్క నాడు కూడా తన ఇంట్లో పడుకోలేదు. 24 గంటల్లో 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారు.
గాడిలో పెట్టడం కోసం ఈ రాష్ట్రాన్ని, ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం ఆహర్నిశలు పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని తన యొక్క వ్యక్తిత్వాన్ని పదే పదే మీరు అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సరి అయినది కాదు. సో ఇవాళ కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా బయటకు రాకపోవడం వల్ల ఇవాళ మీరు ఈ ప్రజలు ఎంత నష్టపోతున్నారో అది ఆలోచించుకోండి. దాని గురించి లేదు ఆలోచన, చర్చ అది లేదు. ఇవాళ చేసినటువంటి పని పైన పదే పదే మాట్లాడుతూ ఇవాళ బట్టి గారని, పొంగులేటి గారని, ఉత్తమ్ గారని రకరకాలుగా మీరు ఇలాంటి స్టేట్మెంట్ చేయడం సరి అయినది కాదు. ఒకవేళ మీరు చేస్తే రాజకీయ ఆరోపణలు చేసుకోండి, దానికి మాకేం ప్రాబ్లం లేదు. కానీ మేమేంటి, మా స్టాండర్డ్ ఏంటి, మేము ఎలా పని చేయాలనేది మా అధిష్టానికి తెలుసు. మా పార్టీకి ఇవాళ పదవులు పొందినటువంటి వాళ్ళు మంత్రివర్గం అయిండొచ్చు, ఒక యూనిటీ లైన్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. దీనిని పదే పదే కోణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏమో జరగబోతుంది, ఏమో అవ్వబోతుంది అనే విధంగా చేయడం అన్నది ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. మీ యొక్క ఇబ్బందికర పరిస్థితి ఏం లేదు, అందరూ కలిసికట్టుగా చేసుకుంటున్నారు. 100% అలాంటివి ఏమీ లేవు. అందరూ కలిసి ఎవరి శాఖలో ఒకరి దాంట్లో ఒకరు ఏలు పెట్టకుండా పూర్తి స్వేచ్ఛతో ఎవరి పనులు వాళ్ళు కొనసాగించుకుంటారు. దాని పర్యవసానమే కదా ఇవాళ ఇవన్నీ డెవలప్మెంట్ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఓకే. అండ్ విజయ్ గారు 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అన్నటువంటి కాన్ఫిడెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పాలన గురించి కావచ్చు అండ్ పార్టీలో అందరూ కలిసి ఉన్నదానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇందిరా గారు చెప్పారు. అటువంటిది ఏం లేదు, అది మీరు చేస్తున్న విమర్శ. పార్టీలో అటువంటి భయాలు కానీ లేదా ఏదో జరిగిపోతుంది లేదా అధిష్టానంతో కొంతమంది దగ్గరగా ఉండి ఏదో చేస్తున్నారు, ఇటువంటి ఏం లేవు. ఇది కావాలని మీరు దీన్ని పొలిటికల్గా ఏదో చేయాలని చూస్తున్నారు తప్ప అటువంటి సిచ్యువేషనే లేదు కాంగ్రెస్లో అని చెప్పేసి ఇందిరా గారు అంటున్నారు. జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం. HMTV ప్రేక్షకులు కూడా గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వెళ్ళారు. అక్కడ వెళ్ళి చాలా రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడి ఈ రాష్ట్రంలో ఒక చిల్లర భాష మాట్లాడే ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయనకి అవార్డు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు, ఒకసారి 5 ఏళ్ళు, ఒకసారి 20 ఏళ్ళు అంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమైనా రేవంత్ రెడ్డి గారికి MOU ఇచ్చిందా, ఏమన్నా 20 ఏళ్ళ వరకు 10 ఏళ్ళ వరకు నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు అని చెప్పేసి చెప్పింది. ఇది ఎందుకు ఇట్లా ఈ చిల్లర భాష మాట అంటే చిల్లర ఏముందండి, ఆయన కాన్ఫిడెన్స్ పాలనకు సంబంధించి నీకు ఇచ్చినటువంటి ఏదైతే 5 సంవత్సరాల మంచిగా వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. చిల్లరగా మాట విజయ్ గారు అది కరెక్ట్ గా. ఇప్పుడు భాష గురించి వీటి గురించి మాట్లాడేయాలి అంటే మీరు ఒకటి చేస్తే మళ్ళీ గతంలో వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 ఏళ్ళు నేనే అంటే దాంట్లో చిల్లర ఏముంది, అది వాళ్ళ కాన్ఫిడెన్స్. అర్థం కాదు. ఇక్కడ సూర్యుడు అక్కడ పొడిగినా, చంద్రశేఖరరావు ఏడ్చి దుఃఖం పడినా, చంద్రశేఖరరావు పిల్లలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నా, ఈ భాష అంటే చిల్లర భాష కాదండి. ఇది ఏమైనా మంచి భాషనది? ఆ భాష మాట్లాడే వ్యక్తులను చిల్లర వ్యక్తులు అనుకుంటే ఏమంటారండి? ఇది ఆయన ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే ఆ భాష చిల్లర భాష మాట్లాడితే చిల్లర ముఖ్యమంత్రి అనుకుంటే ఏమంటారండి ఆయన్ని? ఏంటంటే అదేనా సాగులు కోరుకుంటాడు? తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారిని సాగు కోరుకుంటాడు, తెలంగాణకు అడ్డుపడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారిని బతిమలాడతాడండి. ఇందిరా గారు చెప్పండి. కేటీఆర్ గారు హౌలే అని మాట్లాడొచ్చా, చిల్లర అని మాట్లాడొచ్చా, ఆయన నోటికి ఎంత వస్తా ఆయన వాగొచ్చా, ఇది చెప్పొచ్చు. ఆయన చదువుకున్నవాడే. ముఖ్యమంత్రి గారు ఆదర్శమైందండి మాకు భాషలో, తప్పదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి భాషకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్థాయి వ్యక్తుల కంటే కూడా మాలాంటి వ్యక్తులను రెస్పాండ్ అయితేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇవాళ. ఎందుకంటే వాళ్ళ స్థాయి చాలా పెద్దది. ఈయనతో పోల్చుకుంటే, రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే మేము సరిపోతాం. రేవంత్ రెడ్డి గారికి ఏ భాషలు కావాలంటే ఆ భాషలో మాట్లాడితే ఎక్కడ కావాలంటే అక్కడ సమాధానం. ముఖ్యమంత్రి గారికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ భాష ఏంటండి? చావులు కోరుకునేటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూశారండి మీ జర్నలిజంలో? ఈ దేశంలో, స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వచ్చినారండి. ఇంత చిల్లగా మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా చూశారు మీరు? సావును కోరుకుంటారండి ఎవరైనా? ప్రతిపక్ష నాయకుడు సావును కోరుకునేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ముఖ్యమంత్రి. ఈయనలోన రోజుకు ఒక మనిషిలో ఉన్నటువంటి లక్షణాలు పోయి ఒక మృగం లక్షణాలు వస్తా ఉన్నాయి ఇవాళ. ఇదేంటండి? ఇది పశువుల లక్షణాలు వస్తున్నాయి. పశువులు కూడా బాధపడతాయి అలా ఒక్కోసారి. అరే మనుషులకు గౌరవించాలని ఇంత మానవత్వం లేకుండా మాట్లాడడం ఏంటండి ఇది? విజయ్ గారు ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవాలండి? ఇదేంటండి? నువ్వు ముఖ్యమంత్రి ఉంటే 10 ఏళ్ళు ప్రజలు ఆశీర్వదిస్తే 10 ఏళ్ళు కాదు ఇంకెన్నేళ్ళనే ఉండు నువ్వు. అది ప్రజల యొక్క మ్యాండేటరీ. అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు చేయాలో, ఏం చేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు.
నువ్వు 10 ఏళ్ళుగా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉండండి ఈ భాష మాట్లాడేది అంటున్నాను. ఇది తీవ్రంగా ఆక్షేపణీయం, ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మేము. ఇది ఇంత దుర్మార్గమైనటువంటి భాష ఉపయోగించేటువంటి ముఖ్యమంత్రిని బహుశా ఎక్కడ చూడలేదు. ఇది నాకు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల దగ్గర నుండి చూస్తూ ఉన్నాం కదా. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ఉందాగా మాట్లాడారు, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడే ఉందాగా మాట్లాడాడు, ఎవరు మాట్లాడే ఉందాగా, కేసీఆర్ గారు చాలా ఉందాగా మాట్లాడారు. ఈ భాష ఏంటండి? ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇంకొకటి మేడం, నిన్న పాలమూరు జిల్లాకి వెళ్ళారు మీరు పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయినారు, పాలమూరు నుంచే శాసనం చేస్తా, పాలమూరు బిడ్డనే శాసనసభలు నిర్వహిస్తామని చెప్పేశారు. మేము గౌరవిస్తాం నిన్ను, ఎందుకంటే నీకున్నటువంటి ఆశ మంచిగా ఉండాలి. కానీ ఇదే పాలమూరు నుంచి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఈ పాలమూరుకి ఎంత తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మేడం. నీకు ఓట్లేసి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గిరిజన ఆడబిడ్డలని బట్టలు లేకుండా వేడిలు వేసి జైల్లోకి పంపించి అక్రమ కేసులు పెట్టి మా పార్టీ వర్కింగ్ అంటే ఏదో జరుగుతోంది కాంగ్రెస్ లో చెప్పేటువంటి ప్రయత్నంలో వాళ్ళు కలిసి వెళ్తుంటే లేదు అని ఇంకా భయపెడుతున్నారు ఏదో జరుగుతోంది అన్నటువంటి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు, కొద్దిమంది మంత్రులు వాళ్ళ మెయిల్లు చెక్ చేసిన, వాళ్ళ వాట్సాప్ చాట్లు చెక్ చేసిన, ఏఐసిసిలో ఉన్నటువంటి ముఖ్యుల యొక్క మెయిల్స్ వాళ్ళ ఫోన్లు చెక్ చేసిన, మెసేజ్లు చెక్ చేసిన, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద కట్టల ఫిర్యాదులు ఈ మంత్రులే ఇస్తా ఉన్నారు. బయటికి మాత్రం మేము కలిసి ఉన్నట్టు చెప్తా ఉన్నారు. లోపల కడుపుల్లో కత్తులు పెట్టుకొని అగ్గు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నారా? వాళ్ళు తెలుస్తుంది కదా, రాజకీయాలు ఉన్నాం కదా మేము కూడా, మాకు కూడా తెలుస్తుంది కదా ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగులకు మడుగులుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ కొడతా ఉన్నాడు ఒకటి. రెండవది, ఢిల్లీకి ఇప్పుడు దాదాపు 49 సార్లు 50 సార్లు భవిష్యత్ వెళ్ళింది. పోయినప్పుడల్లా అమిత్ షా గారిది, మోడీ గారిది అర్ధరాత్రి పూట ముఖ్యమంత్రి గారి పర్యటన ఏం అవసరం ఉంటుందండి? ఇక్కడ అర్ధరాత్రి మిడ్ నైట్ ఫ్లైట్కి వెళ్తాడు, 11 o'clock 12 o'clock ఫ్లైట్కి వెళ్ళి మిడ్ నైట్ దిగి డైరెక్ట్ అమిత్ షా గారి ఇంటికి వెళ్ళి బొక్కబోర్ల పడి కాళ్ళు పట్టుకుంటూ ఆయన పదవిని కాపాడుకుంటున్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పేరుకేమో ఏదో నిధులు, ఇప్పుడు ఏం నిధులు తెచ్చారండి? ఇప్పుడు వరకు 20 మాసాలే మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చారో చెప్పండి. మీరు పాలమూరుకు సంబంధించినటువంటి మాట్లాడుతున్నారు, పాలమూరుకు ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మీరు? 90% పనులు పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాజెక్టు 10% పనులు పెండింగ్ ఉన్నాయి. 10% పనులు పూర్తి చేస్తే 12 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది, హైదరాబాద్కు త్రాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది. వాళ్ళ దాన్ని ఎందుకు పూర్తి చేయట్లేదు అని అడుగుతాను నేను. మట్టి అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. నువ్వు పాలమూరు నల్లవల్ల బిడ్డ అంటాడు. ఈ పాలమూరు నిండగడతా ఉండదు వాళ్ళ. పాలమూరు కృష్ణా నీళ్ళని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దోపిడీ పెడతా ఉండదు వాళ్ళ. ఓకే అవి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాటికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేస్తారండి, వాళ్ళు చేస్తున్నారు. పెట్టుకున్నా ఒకటి అంటారు, మరోవైపు మీరు మనవడి మీద ఒట్టేసి చెప్తారా అంటే ఏంటి ఇవి రాజకీయాలలో? మనవడి మీద ఒట్టేసి చెప్తారా? లైట్ డిటెక్టర్ రా, మరి నీకు ఒట్ల మీద నమ్మకం లేకుండా లైట్ డిటెక్టర్ రా. లైట్ డిటెక్టర్ వచ్చి నేను ట్యాప్ చేయట్లేదు, నువ్వు రా దమ్ముంటే నువ్వు ముఖ్యమంత్రి కదా. ఆయన అభిప్రాయం తీసుకుందాం. అమర్నాథ్ గారు, మొదట మీకు జ్యోత్స్న గారు, మీకు ఇందిరా గారికి, అట్లాగే మిత్రుడు విజయ్ గారికి నమస్కారం, అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే జ్యోత్స్న గారు, రాష్ట్రంలో ఒక కీలకమైన అంశం, తెలంగాణ ఏర్పడడానికి ప్రధానమైన పునాదే నీళ్లు, నిధులు, నియామకాలు. అటువంటి నీళ్ల గురించి ఒక ప్రధానమైన కీలకమైన చర్చ జరుగుతున్న వేళ మనం ఏ విషయాల మీద చర్చిస్తున్నాం మేడం? నేను డ్రగ్స్ అంట, నువ్వు నన్ను ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడు, అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి ఇద్దరు ములాఖత్ అయ్యి ప్రతిరోజు రాత్రి మాట్లాడుకుంటూ నువ్వు ఇట్లను నేను ఇట్లా అంట, డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం ఇద్దరం. ఇప్పుడు ఇద్దరు కూడా ప్రధానమైన కీలక అంశాల గురించి మాట్లాడకుండా దేని గురించి మాట్లాడుతూ ఈయన హౌలే అంటాడు, ఆయన ఇంకేదో అంటాడు. అంటే ఏంది మేడం, మనం ఎక్కడికి వెళ్తాం? మన దౌర్భాగ్యం ఏంది తెలంగాణలో? ఇటువంటి మంత్రులు, ఇటువంటి ముఖ్యమంత్రుల 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ గారు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టుడు కాదు, డైరెక్ట్ విజయవాడ సెంటర్ లో అమ్మేసిండు ఆయన. అక్కడికి వెళ్ళి తాకట్టు పెట్టుడు అని అన్నాను. ఎందుకంటే 2015, 16, 17, 18, 19, 20, 21 6 సంవత్సరాలు 290, నేను చెప్తే మీకు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు 299 టీఎంసీలు కృష్ణానది విషయంలో జల వివాదానికి సంబంధించి నెక్స్ట్ టాపిక్ లో పూర్తి స్థాయిలో మనం మాట్లాడుకుంటాం. నేను ఏమంటున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి జ్యోత్స్న గారు, అంటే మనలాంటి కామన్ పీపుల్ ను ఎట్లా డైవర్ట్ చేస్తున్నారని చెప్తున్నా నేను.
ఇంత దారుణంగా అంటే ఇప్పుడు ఈ రోజు 2023 డిసెంబర్ లో ఫస్ట్ హెచ్ఎండిఏ స్కామ్ దగ్గర నుంచి హెచ్ఎండిఏ స్కామ్ ఎవరు ఆధ్వర్యంలో జరిగిందండి? హెచ్ఎండిఏ అప్పుడు మినిస్టర్ ఎవరండి అంతకు ముందు ఉన్నది? మన కేటీఆర్ గారు కదా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. మరి ఆ విషయంలో 1200 కోట్ల పేపర్లు దొరికినప్పుడు కనీసం ఈయన మీద ఒక కేసు గాని, ఒక ఎఫ్ఐఆర్ గాని, ఒక నోటీస్ గాని వెళ్ళిందా? ఆ తర్వాత జిఎస్టీ స్కామ్, దానికి ఆయనే కన్సర్న్ మినిస్టర్ ఉండే చాలా సంవత్సరాలు, ఆయనకు అప్పుడు వెళ్ళిందా? ఏమనంటే ఏ విషయాన్ని కూడా లాజికల్ కంక్లూజన్ కు తీసుకెళ్లరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఏమనంటే మేము మైకులలో మాత్రం చాలా పెద్ద పెద్ద ప్రగల్భాలు చేస్తాము. వీరు 2023 ఎన్నికలకు పూర్వం అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పేదంటే, నా దగ్గర నిర్దిష్టమైన, ఆయన ఊత పదం అది, నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ నిర్దిష్టమైన ఆధారాలు మరి ఇప్పుడు కమిషన్లకు, అట్లాగే ఆయనే హోమ్ మినిస్టర్. విచిత్రం ఏంటంటే ఆయనే హోమ్ మినిస్టరు, ఆయన దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి, ఆయనే ముఖ్యమంత్రి. ఆయన మాత్రం మైకులలో మాత్రం చాలా గట్టిగా మాట్లాడుతారు. కానీ అసలు విషయానికి వచ్చిన మాత్రం మరి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన రాత్రిపూట ఫోన్లు చేసి సెటిల్ చేసుకుంటున్నారా, లేకుంటే ఇంకేమన్నా జరుగుతున్నదా మనకు అర్థమైతలేదు. ఆ రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న ఆ సంభాషణలు లేకుంటే సంబంధాలు. మన ప్రజల తరపున మనం వాదించేది ఏంటంటే, లేకుంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మనం క్వశ్చన్ చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడు వెళ్ళి ప్రధానమంత్రిని కలిసినా, మంత్రులను కలిసినా, మీరు కనీసం బయటకు వచ్చి అక్కడ ఏం జరిగిందో చెప్పే దమ్ము ధైర్యం లేకుండా చిట్ చాట్ లో మీరు ఏం చేస్తున్నారండి? బండి సంజయ్ గారిని తిడతారు, కిషన్ రెడ్డి గారిని తిడతారు. అంటే ఈ తిట్టడం వలన మీరు చిట్ చాట్ లో ఏదైతే ప్రధానమైన విషయాలు డిస్కషన్ చేశారు, ఎందుకంటే ఫిబ్రవరి 2025 వీరు మోడీ గారిని కలిసారండి. బయటకు వచ్చి ఏం చెప్పారండి? వీరు ఒక పేపర్ ఆయనకి ఇచ్చిండు, మూసీ నది గురించి నాకు డబ్బులు కావాలి, లేకుంటే మెట్రో గురించి డబ్బులు కావాలని మాట్లాడాడు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా కొన్ని పెండింగ్ టాస్క్లు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు దయచేసి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వట్లేదు, ఎయిమ్స్ కు కనీసం వాటర్ కనెక్షన్ ఇవ్వట్లేదు, అది కంప్లీట్ చేయమన్నది. గివ్ మీ 1 minute ప్లీజ్ జ్యోత్స్న గారు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. చెప్తే దాని గురించి మాట్లాడకుండా ఆయన బయటకు వచ్చి ఏమన్నాడు? బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని తిడతాడా? అంటే ఈయన రాహుల్ గాంధీ గారికి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చిండ్రా వీళ్ళిద్దరిని నువ్వు తిట్టు అని? ఇప్పుడు ఈ రోజు కూడా నిన్న చిట్ చాట్ లో వారు ఏ విషయం మాట్లాడాలండి? బనకచెర్ల గురించి ఒక డిస్కషన్ జరిగింది. కేంద్ర జలశక్తి మినిస్టర్ ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి డిస్కషన్ చేయండి, మీ సమస్యలు ఏంటంటే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడండి? ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏం చెప్పాడంటే ఆయన, మీ ప్రయోజనాలు అంటే తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ అవసరాలను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మేము కట్టుకుంటామన్న స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పుడు, దానికి కౌంటర్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాలా వద్దా? ఇదే చెప్పండి. మీరు మనం మాట్లాడతామా? రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? మాట్లాడాల్సిన అక్కర లేదా? నాకేం సంబంధం లేదు, బనకచెర్ల మేము డిస్కస్ చేయాలి. అరే అక్కడ ఆయన ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు కదా, మీ ప్రయోజనాలు, మీ అంటే ఎవరు? తెలంగాణ కదా. మరి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి బనకచెర్ల దానికి సంబంధించి మళ్ళీ టాపిక్ మాట్లాడుకుంటాము అమర్నాథ్ గారు. అంటే నేను అనేది ఏంటంటే, అసలు ఇంత సీరియస్ అంశాల నుంచి డైవర్ట్ చేయడానికి కేవలము ఇద్దరు వ్యక్తులు, అంటే కేటీఆర్ గారు ఒక పక్కన, రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన, ఈ ఇద్దరు వ్యక్తులు ఆ రెండు కుటుంబాల మధ్య వ్యక్తులు చెప్తున్నాను నేను, పార్టీల గురించి అనట్లేదు, చాలా కేటగారికల్ గా చెప్తున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య నేను నిన్ను లేపుతా, నువ్వు నన్ను లేపు, నేను నిన్ను తిడుతా, నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను డ్రగ్స్ అంటా, నువ్వు నన్ను ఫోన్ ట్యాపింగ్ అను. ఇది ఒక ప్రతిరోజు రాత్రి టిట్ ఫర్ ట్యాట్. పరువు కాదు మేడం. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం ఈరోజు ఎందుకు డిస్కషన్ చేస్తున్నాం చెప్పండి ఆ స్టేట్మెంట్ గురించి? ఎందుకు ఒక ముఖ్యమంత్రి గారిని ఈయన హౌలీ అంటాడు, ఆయనేమో డ్రగ్స్ అంటాడు. మరి డ్రగ్స్ అంటే ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, ఆయన దగ్గరనే మొత్తం నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటది. మరి మైకులు ఎందుకు చెప్పాలి మేడం? అంటే ప్రజల దృష్టిని ఇంపార్టెంట్ అంశాల నుంచి డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేస్తే ఏమైతుందంటే, మనందరం డ్రగ్స్ గురించి మాట్లాడతాము, మనందరము అని అనుకుంటున్నారు వాళ్ళు. మనమంతా దద్దమలంగా, తెలంగాణ ప్రజలు దద్దమలు కాదు. ఎవరిని ఎప్పుడు ఏ ఓటుతో కొట్టాలనో అట్లా కొట్టి మహామహులనే పండబెట్టి రాడ. ఈ విధంగా గిట్ట ముఖ్యమంత్రి గారు అనుకుంటే, అసలైన అంశాలను పట్టిస్తున్నా, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయని అనుకుంటే అది శుద్ధ తప్పు. ముఖ్యమంత్రి గారికి నా సలహా ఏంటంటే, మీరు ప్రధానమైన అంశాల మీద దృష్టి పెట్టండి, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, రాష్ట్ర ప్రజల యువ వికాసం. ఇప్పటి వరకు జూన్ 2వ తారీఖున ఇంత పెద్ద యాడ్లు ఇచ్చారు మేడం. ఒక్కొక్క పేపర్ లో నాకు తెలిసి కనీసం 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యువ వికాసం యాడ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ 4-5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు.
వీళ్ళ పరిస్థితి అది. ఓకే ఒకసారి పెండింగ్ పెట్టిరంటే దేర్ ఇస్ నో ఎండ్. ఇక ప్లీజ్ ఆ పెండింగ్ అట్లనే ఉంది. ఇందిరా గారి వర్షన్ తీసుకుందాం. మళ్ళీ మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడిన బనకచెర్లకు సంబంధించి ఇంకెక్కువ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇందిరా గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారి పవర్ లాస్ సిండ్రోమ్ తోటి పదే పదే కేటీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తారని చాలా చూస్తున్నాను. ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా చెల్లె మీద తీయలేని ఫ్రస్ట్రేషన్ అంతా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు అర్థమైంది. ఇంట్లో మీ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. మా గురించి మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయినారు. ఈ రాష్ట్రంలో ఎన్ని విధ్వంసాలు చేయాలో, ఎన్ని దారుణాలు చేయాలో, వ్యవస్థల్ని ఎంత కూలదోల్చాలో అవన్నీ చేశారు మీరు. వాటన్నింటికి రేపు ఫలితం అనుభవించబోతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూలదోల్చాలి అని ఇద్దరు కలిసి ఏమంటారు కుట్రలు చేసినా జరగలే. ముఖ్యమంత్రి దించాలని కుట్రలు చేసిరు, అయినా జరుగుతలేదు. ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారికి నడుస్తుంది. ఏంది ఇది ఎట్లా జరుగుతుందన్న ఒక అక్కసులో వాళ్ళలో ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రెండో విషయం ఏంది అని అంటే ఇవాళ బీజేపీలు మాట్లాడేటువంటి మాటలు నిజంగా వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ని తెలియజేస్తుందని చెప్తున్నాను. ఇక్కడ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ గా ఎవరైనా ఎక్కడైనా నువ్వు తిట్టు నేను ఏడ్చినట్టు చేస్తా ఎక్కడైనా ఉంటుందా? అది భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. కాబట్టే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసానికి గురైందని వాళ్ళని మర్చిపోవద్దు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాబట్టే ఈ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిన సంగతి మర్చిండ్రు. మీరిద్దరు ములాఖాత్ అయ్యి ఈయన ఎక్కడ సీట్లు ఏమంటే అక్కడ సీట్లు ఇచ్చిర్రు, ఎక్కడ బండి సంజయ్ని మార్చమంటే అక్కడ మార్చిండ్రు, ఎక్కడ ఏం చేయాలంటే అది చేసింది మీరు మాట్లాడితే ఎట్లా? ఇక్కడ ఎవరు ఇవాళ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రా రేవంత్ రెడ్డి గారికి వాళ్ళని తిట్టడానికి అనంటే ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. ఏమంటారు చాపకి ఈత నేర్పక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా గదే, అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ప్రసక్తి లేదు. తేడా ఏం లేదు. ఎవరు చూసినా కూడా అంటే ఒక టాపిక్ నడుస్తూ ఉంటుంది. అది కాకుండా అంటే బయట గురించి చెప్తున్నా, ఇక్కడ మన డిబేట్లో అని కాదు. ఖచ్చితంగా అది వేరే అంశం గురించి, ఇప్పుడు బనకచెర్ల గురించి జరుగుతోంది, నీటి వివాదాల గురించి జరుగుతున్నాయి అంటే వెంటనే డ్రగ్స్ వస్తాయి. డ్రగ్స్ వాటి గురించి వీటి గురించి అదేదో చర్చ నడుస్తోంది, లేకపోతే ఇంకేదైనా విచారణకు సంబంధించి జరిగేటప్పుడు ఇంకో అంశం కనిపిస్తుంది. ఒక దగ్గర శంకుస్థాపనలు ఉంటాయి, ఒక దగ్గర ఆందోళనలు ఉంటాయి, బట్ వేరే టాపిక్ ఏదో నడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ప్రభుత్వము పూర్తిగా రేపు ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే బీసీలకి మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి అన్నింటి పట్ల సంక్షేమ పథకాల పట్ల అన్ని ఉమ్మడి జిల్లాల బేస్ లో పెద్ద ఎత్తున మహిళలకి మేము చేసినటువంటి మంచి పనుల సంగతి ఈ ప్రజల ముందు పెట్టడం కోసం ఇవాళ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అంతటా ఇప్పుడు ఎక్కడ మీరు చూడండి, మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గాల్లోనే పూర్తిగా ప్రజల యొక్క సేవలో ఉన్నారు. వాళ్ళు మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు అన్నది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ఏమైతే ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మీరు ఆలోచించిండ్రా? మహిళలకైనా సోలార్ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆలోచించిండ్రా? మహిళలకైనా ఒక బస్సుకు ఓనర్ చేయాలని మీరు ఆలోచించిండ్రా? ఇవాళ పేదోడికి సన్న బియ్యం పెట్టాలి, సన్న పువ్వు పెట్టాలని ఆలోచించిండ్రా? పేద పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఆలోచించిండ్రా? ఇవన్నీ మీరు విధ్వంసం చేసిన అంశాలు కదా. వాటిని వల్ల రేవంత్ రెడ్డి గారు సర్వ్ చేస్తున్నప్పుడు పదే పదే మాట్లాడుతున్నారు. ఇందాక సోదరులు చెప్పినారు, కేటీఆర్ గారు పట్నా శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్నికల సందర్భంలో మాత్రము ఆయన ఏమంటారు పట్నా శాఖ మంత్రి రావడం కోసము హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళను వాడుకున్నారు. కానీ తర్వాత హైదరాబాద్ వాళ్ళకి ఎంత సున్నం పెట్టాలో అంత సున్నం పెట్టినారు. కానీ మీరు ఇవాళ రాజకీయ స్టేట్మెంట్ పరంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయినారు. ఎందుకు అనంటే డ్రగ్స్ కి సంబంధించి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అనంటే గతంలో ఛాలెంజ్ విసిరి పారిపోయింది ఎవరు? ఎందుకు రాలేదు? డ్రగ్స్ కి రిలవెంట్ గా ఉన్నటువంటి ఇష్యూలో కోర్టుకు పోయి ఎందుకు స్టే తెచ్చుకున్నారు? మీరు ఆ రోజు తప్పు చేస్తున్నారు కాబట్టే కదా. తర్వాత ముఖ్యమంత్రి హోంమంత్రి ఏం చేస్తున్నారు మేడం? చెప్పేది ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి అబద్ధాలని చెప్తున్నారా మీరు? రేవంత్ రెడ్డి గారు చెప్పేది అబద్ధాలా? రేవంత్ రెడ్డి గారు చెప్పేది అబద్ధాలా? ఆయన చెప్పేది నిజమైతే ఆయన ఓన్ మినిస్ట్రీ, ఆయనే హోమ్ మినిస్టర్, ఆయనే ముఖ్యమంత్రి. సంబంధించి కేజ్రీవాల్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు మీరు? ఇందిరా శోభన్ గారు 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతాన్ని
విధ్వంసం చేసింది సమైక్య పాలకులు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా తెలంగాణ పార్టీలు కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాల విధ్వంసమైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని వికాసం వైపు ప్రయాణం చేసి ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ గారి నేతృత్వంలో. నేను చెప్తా ఉన్నా, ఒక దయచేసి వినండి. 2013-14లో తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఈ రాష్ట్ర తలసరి ఆదాయం తెలంగాణలో 1,12,162 రూపాయలు ఉంటే 2022-23లో చివరిలో కేసీఆర్ గారి హయాంలో 3,12,399 రూపాయలు తలసరి ఆదాయం పెరిగిందండి. జిఎస్డిపి 2013-14లో 4,51,000 కోట్లు ఉంటే 2022-23లో 13,13,000 కోట్ల రూపాయలు వచ్చింది. పేదరికం 2013-14లో తెలంగాణ ప్రాంతంలో 21.92% ఉంటే అదేవిధంగా తెలంగాణ ఈ 2022-23లో 5.8%కు పేదరికం తగ్గించినటువంటి ఒక దార్శనికుడు కేసీఆర్ గారు అండి. మీరు కేసీఆర్ గారు విధ్వంసం అంటారా తెలంగాణని? తెలంగాణని ఒక విధ్వంసంగా చూపిస్తారా? మీ ముఖ్యమంత్రి గారి తెలంగాణని ఇంకో స్థాయిలో పెద్ద అభివృద్ధి చేస్తే సంబంధించి ఏదో ఉంటుంది అని అనుకుంటే అది మున్ముందు తెలుస్తుంది. ఎందుకంటే మైకులు ఊరికే ఉండవు, ఖచ్చితంగా కెమెరాలు పిలిపించుకొని మరీ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మున్ముందు తెలుస్తుంది. అటువంటి అసంతృప్తి ఉంటే పక్క పార్టీలు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ బయటకు వచ్చి చెప్పుకునే అవకాశాలు ఉంటాయి, పార్టీలు మారే అవకాశాలు కూడా ఉంటాయి. చూద్దాం మున్ముందు ఏముంటుందో. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. ముఖ్యంగా ఈ జల వివాదానికి సంబంధించి కమిటీ అనేది, ఈ కమిటీ ద్వారా ఏపీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది, ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, బీజేపీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అన్నటువంటి విధంగా బీఆర్ఎస్ మాట్లాడుతున్నట్టు ఈ సోమవారానికంతా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణకు సంబంధించి ఎవరెవరు ఉంటారు, ఎవరెవరి పేర్లు అందులో ఉంటాయి అనేది నీటిపారుదల శాఖ మంత్రి కేంద్రానికి పంపుతారు. అయితే ఈ క్రమంలో ఇదిలా ఉంటే ఈ బనకచెర్ల అన్నటువంటి అంశానికి సంబంధించి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వర్షన్స్ మనకు క్లియర్గా వినిపిస్తున్నటువంటి క్రమంలో మరోవైపు బీజేపీ వర్షన్ ఏంటి అనేది అసలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు దీనికి సంబంధించి పెద్దగా మాట్లాడట్లేదు అనే ఒక విమర్శ చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు కూడా. ముందుగా అమర్నాథ్ గారి దగ్గర నుంచే తీసుకుందాం వాయిస్. అమర్నాథ్ గారు, ఎందుకు బీజేపీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈ అంశానికి సంబంధించి పెద్దగా నోరు మెదపట్లేదు అని అడుగుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం ఏమి చర్చకు వస్తున్నదంటే, అసలు తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు అనే ఒక ప్రధానమైన పునాది మీద. సో దానికి సంబంధించి అటు గోదావరి కావచ్చు, ఇటు కృష్ణానది కావచ్చు, రెండు నదుల పైన గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏం చేశారో ఒక్కసారి మనము బ్యాక్ వెళ్ళి తెలుసుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి 2023 వరకు కూడా 299 టీఎంసీలకు సంతకాలు పెట్టి ఆ 299 టీఎంసీలలో కనీసం 285 టీఎంసీలు 2024-25కు ఓన్లీ 285 టీఎంసీ మాత్రమే మనం యూటిలైజ్ చేసుకున్నాం. ఎందుకు అంటే ప్రధానమైన విషయం ఏంటంటే ఈరోజు 11 ప్రాజెక్టులు మేడం, 11 ప్రాజెక్టులు వీళ్ళు ఎండబెట్టింది వీళ్ళు కాదా? కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, దిండి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టు కూడా కల్వకృతి కూడా ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే ఈ 11 ప్రాజెక్టులను ఎండగట్టి కేవలము అప్పు తీసుకొచ్చిన డబ్బంతా తీసుకెళ్లి కాళేశ్వరం మీద పెట్టి ఆ కాళేశ్వరం కూడా సరిగ్గా కట్టకుండా ఈ రోజు ఉపయోగపడకుండా తయారు చేసి 2 నదుల యొక్క నీళ్లను కలిపి కూడా మనం ఎంత యూటిలైజ్ చేసుకోవాలి మేడం? బచావత్ ట్రిబ్యునల్ 1976 ప్రకారం చూసినా కూడా కృష్ణానది మీద 299 టీఎంసీలు యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోదావరి నది మీద 800 పైచిలకు టీఎంసీలు యూజ్ చేసుకోవాల్సిన చోట మనం గోదావరి నది మీద కనీసం 300 టీఎంసీ కూడా యూజ్ చేసుకోవట్లేదు. కృష్ణానది మీద ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లెక్కలు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు 285 టీఎంసీ అని. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసి ఏం సాధించింది? అటు ఒక ప్రాజెక్ట్, కొన్ని ప్రాజెక్టులనేమో ఎండగట్టింది, కృష్ణానది ప్రాజెక్టులను, ఒక ప్రాజెక్టునేమో నిండా ముంచేసింది. అంటే ఈ తెలంగాణ ప్రజల యొక్క డబ్బులు, రక్త మాంసాల ఈ ఆదాయము ఇప్పుడు ఈ బనకచెర్ల అంశంకు సంబంధించి బనకచెర్ల కడితే తెలంగాణకు ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది, పడదు, లేకపోతే ఇది మాది అనేది ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఏం చెప్పట్లేదు అనేది వర్షన్. అంటే దీనిలో రెండు ప్రధానమైన యాంగిల్స్ లో మనం చర్చించాలి మేడం. ఒకటి, అసలు నీటి వాటా తేల్చడం అనేది ప్రధానమైన విషయం. ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య 1976 తర్వాత బచావత్ ట్రిబ్యునల్ అప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2023లో మోడీ గారి ఆధ్వర్యంలో
విజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఎందుకంటే ఒక్కసారి ట్రిబ్యునల్ వేసిన తర్వాత సుప్రీం కోర్టుకు కూడా అధికారం ఉండదు మేడం ఈ నీటి వాటా తేల్చాల్సిన అక్కర. ఎందుకంటే ట్రిబ్యునల్ విజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఆ ట్రిబ్యునల్ యొక్క టైం ను ఇంకొక 1 year పెంచింది మొన్ననే, అంటే June 15, 2026 వరకు ట్రిబ్యునల్ లో మనము మన వాదనలను వినిపించి ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు మనకు చెందాల్సిన 550 TMCలు ఏదైతే ఉన్నదో కృష్ణానది మీద అది మనం తెచ్చుకోవాల్సిన అక్కడ ఉన్నది. సో దయచేసి ఇది ఒక ప్రధానమైన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద, ఎందుకంటే ఆ ట్రిబ్యునల్ వేయడము ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడము కేంద్ర ప్రభుత్వం యొక్క పని. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ వాదనలు వినిపించి ఇక్కడ నిపుణులతో కూర్చొని అది కృష్ణానది గురించి. గోదావరి నది మీద మేడం బనకచెర్లకు ప్రధానంగా వాళ్ళు పోలవరం, అక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, అరే మీరు మొత్తం యూజ్ చేసుకొని మాకు వదిలిపెట్టిన నీళ్ళు మేము యూజ్ చేసుకుంటామని చెప్తున్నారు. అసలు మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారో ప్రణాళిక లేదు ఇక్కడ ముఖ్యమంత్రి మీద. ఏమైనా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, మా నీళ్లు మాకు కావాలంటే అంటే మీరు ఏదో ఒక ట్యాంకులో తెచ్చుకుంటారా, లేకుండా బాటిల్లో పట్టుకొచ్చుకుంటారా, ఏంది మేడం అసలు మీ ప్లాన్ ఏంది? 550 TMCలు కృష్ణానది మీద అట్లాగా 800 TMCలు ఇప్పుడు అమర్నాథ్ గారు తెలంగాణకు చెందాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా రాసి పెట్టుకోండి, ఒక్క నీటి బొట్టును కూడా వేరే ప్రాంతాలకు పంపించే ప్రసక్తే లేదు. ఇది భారతీయ జనతా స్టాండ్. ఒక్క నీటి బొట్టును కూడా అసలు TMC పక్కకు పెట్టండి, ఒక గ్లాస్ నీళ్లు కూడా తెలంగాణ వాటాను పక్క రాష్ట్రానికి పంపించే ప్రసక్తే లేదు. కానీ ఇక్కడి రాష్ట్రంలో ఆ నీటి బొట్లను లేకుండా ఆ TMCలను ఉపయోగించుకునే సత్తా ఉన్నదా ఈ ముఖ్యమంత్రికి అని అడుగుతున్నా. ఆ ప్రణాళిక ఏది అని అడుగుతున్నా. ఆ ప్రణాళిక ఏదన్నా ఉంటే చెప్పాలి కదా మరి ముఖ్యమంత్రి గారు, అరే మేము ఈ ప్రాజెక్టులు కట్టుకుంటాము, లేకుంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి వాటా డిసైడ్ అయితే మేడం మన జనరేషన్ కాదు నెక్స్ట్ 2 జనరేషన్ల వాళ్ళకి, ఎందుకంటే ఇదే కదా అండి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ దానికి ఇంత వాటా కేటాయించాలి, ఉత్తిగానే నీళ్ళల్లో నిధులు పోసేయరు. ఎస్ కరెక్ట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ జ్యోత్స్న గారు. ఎందుకంటే ఒక్కసారి ప్రాజెక్టు నిర్మాణమైనా, ఒక్కసారి ప్రాజెక్టు CWC లో అప్రూవ్ అయినా ఆ నీటి వాటా ఆటోమేటిక్ గా చెందుతుంది. సో ఆ రూల్ ప్రకారము అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటబుల్ అలొకేషన్ వరల్డ్ వైడ్ ఏదైతే నదులకు సంబంధించిన ఈక్విటబుల్ అలొకేషన్ అనే ప్రిన్సిపల్ ప్రకారము ఒక్కసారి మరి ప్రాజెక్ట్ కట్టుకుంటే వాళ్ళకి చెందుతుంది. మరి ప్రాజెక్ట్ కట్టడానికన్నా ముందు మీ ప్రపోజల్ ఏంటో కూడా చెప్పాలి కదా. నీటి వాటా తేల్చాలంటే అసలు మేము ఈ విధంగా ఉపయోగించుకుంటామని చెప్పాలి కదా. చెప్పకుండా ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయడం. అరే కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసింది, నువ్వు దమ్ముంటే వాదనలు వినిపించాలి. తర్వాత గోదావరి మీద గోదావరి రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉన్నది, దానికి సంబంధించి మీ వాదన వినిపించండి. అంటే మీరేం చేయరు. కేంద్ర జలశక్తి మినిస్టర్ గారు మొన్న 2 ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అసలు లోపల ఏం జరిగిందో ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి చెప్పే దమ్ము లేదు మేడం. ఏం చెప్తారు ఆయన, అసలు బనకచెర్ల టాపికే కాదు, నేను డిస్కషన్ చేయాలి అంటే నువ్వు డిస్కస్ చేయకుంటే రేపు పొద్దున వాళ్ళు బనకచెర్ల కట్టుకుంటారు, ఒక 200 TMC వాళ్ళు. ఈ రోజు పోలవరం మన స్టాండ్ ఏముండాలంటే వాళ్ళు పోలవరంకి ఏదైతే అలొకేషన్ తెచ్చుకున్నారో దాని నుంచి లిఫ్ట్ చేసుకోవాలి. వాళ్ళు బనకచెర్ల కొత్తగా నేను TMCలు కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి విజయ్ గారు. దాని గురించి మాట్లాడకుండా ఏదో ఈ అంశంకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం అసలు మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేదు. మొన్నటి భేటీలో కూడా మేము మాట్లాడడానికి కూడా రెడీగా లేము, మాట్లాడలేదు. అసలు ఆ టాపిక్ లేనప్పుడు ఆపేదేంటి చెప్పేదేంటి అన్నటువంటి విధంగా ఆల్రెడీ అనుమతులకు కూడా సంబంధించి కూడా కొన్ని అనుమతులు లేకపోతే వాటిని ఆల్రెడీ కేంద్రం కూడా నిధులకు సంబంధించి అడిగినప్పుడు అనుమతులే లేవు, నిధులు ఎక్కడి నుండి అని చెప్పేసి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్న క్రమంలో ఇది కావాలనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ 2025 జనవరి 25వ తారీఖు రోజున మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి ఈ రాష్ట్రంలో మొత్తం ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సమస్య ఉంది అని బనకచెర్ల సమస్య మీద మొట్టమొదటిగా స్పందించి ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించిందే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మా పార్టీ పునాదులే నీళ్లు నిధులు నియామకాలైన తెలంగాణ త్యాగులతో ఏర్పడినటువంటి ఈ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాల మీద ఎవరు దెబ్బ కొట్టినా నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా ఫస్ట్ స్పందించేది బీఆర్ఎస్ పార్టీ అండి. తెలంగాణకి ఏమి జరిగినా స్పందించేది బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు గారు స్పందించిన తర్వాత గౌరవ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు ఒక 2 hours తర్వాత 5 o'clock ప్రెస్ మీట్ పెడితే 7 o'clock ప్రెస్ మీట్ పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 days ముందు బిఫోర్ డేట్ వేసి మేము ఆల్రెడీ లెటర్ రాసినామని చెప్పేసి చూపిస్తాడు. 2024 నవంబర్ 15వ తారీఖు రోజున చంద్రబాబు నాయుడు గారు
నిర్మలా సీతారామన్ గారికి రాసిన లెటర్ ఇది. ఏమని అంటే 80,000 కోట్ల రూపాయలు మాకు నిధులు ఇప్పియండి అని నిర్మలా సీతారామన్ గారికి ఫైనాన్స్ మినిస్టర్కి లెటర్ రాస్తే ఆయన బ్యాంకుల కన్సార్షియంకు లెటర్ రాస్తుంది. ఆయన బీజేపీ కేంద్ర మంత్రి తెలంగాణకు నష్టం చేకూర్చేటువంటి ఒక ప్రక్రియ చేసినటువంటి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడబట్టి ఇవాళ నేనేమంటున్నా, ఇవాళ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేసిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు పదే మీటింగ్ పెట్టండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల మేము కేంద్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ పెట్టామని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు, స్పందించారు. ఇవాళ స్టేట్మెంట్ ఉంది వారిది. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నదీ జలాలలో మరణ శాసనం రాసొచ్చిందన్న ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల సాక్షిగా ఢిల్లీ బీజేపీ పెద్దల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఒకటండి, మీరు 10 ఏళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే మీ వాయిస్ జనాలకు అర్థం కాదు దయచేసి. ఇప్పుడు కేంద్రం చొరవతోనే ఇప్పుడు ఈ జల వివాద పరిష్కారం దిశగా ఒక కమిటీ వేయడం గానీ, అంటే మీరు అంత చొరవ చూపించలేదు. 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అంటే తక్కువ టైం ఏం కాదండి. ఏదైనా పరిష్కారం 10 ఏళ్ళు అనేది మంచి టైం మీకు వచ్చింది. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ నీటి గురించి ఎవరిని కూడా ఇట్లా ఏలు కూడా పెట్టలేదు. ఇవాళ వచ్చి గోదావరిలో కృష్ణాలో వచ్చి దోచుకు వెళ్తా ఉన్నటువంటి దానికి దారులకు ఇలా లైన్ క్లియర్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తా ఉన్నాను, బనకచెర్ల ప్రాజెక్టుని మొట్టమొదట వ్యతిరేకించింది మేము, మొత్తం కేటగిరికల్గా ఈ ప్రభుత్వానికి తట్టి లేపింది మేము. రేవంత్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి మా గోదావరిలో ఒక 1000 టీఎంసీలు, కృష్ణానదిలో ఒక 500 టీఎంసీలు బ్లాక్ గెట్ ఎన్ఓసి చేసి మీరు తీసుకెళ్ళని చెప్పేసి మాట్లాడి నీ అయ్యా జాగిరా తెలంగాణ అనేది ఏమన్నా గోదావరి నది జలాలు మీ అయ్యా జాగిరా? ఎట్లా రాసిస్తావు నువ్వు రేవంత్ రెడ్డి గారు? ఏం లెక్క రాసిస్తావు? ఆల్రెడీ ఎస్సీడ్ వాటర్ అప్రూవల్ సిడబ్ల్యూసీ అన్ని అనుమతులు వచ్చి 968 టీఎంసీలకు గోదావరిలో అనుమతులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. కానీ ఇంకా వరద జలాల్లో 1950 టీఎంసీలు రావాలని చెప్పి మన హక్కు కోసం మనం పోరాటం చేస్తా ఉన్నాం. వరద జలాల్లో మన గోదావరిలో మన వాటా తేల్చాలని అడుగుతా ఉన్నాం. ఆ అవసరం ట్రిబ్యునల్ ఏమని అడుగుతా ఉన్నాం మనం. దాని గురించి మాట్లాడకుండా 1000 టీఎంసీలు బ్లాక్ గేట్ ఆర్డర్ చేయండి మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ముఖ్యమంత్రి గారు దయచేసి జోష్ణ గారు మాకు అప్పుడు సమయంలో అప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడాడు. అసలు బనకచెర్ల గురించి చర్చ ఎక్కడిది, అసలు ప్రస్తుతం ఏజెండా లేదు, చర్చ లేదు, దాని గురించి మేము ఎక్కడ అనుమతిస్తాము ఎక్కడ అని చెప్పి మాట్లాడారు. కానీ అదే మీటింగ్లో పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా ఉన్నదే ఇది, మొట్టమొదటి చర్చ జరిగిందే బనకచెర్ల చర్చ అని చెప్పేసి అన్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో అఫీషియల్ పేపర్లో వాళ్ళ పత్రికల్లో కూడా బనకచెర్ల మీదనే ప్రధానమైన చర్చ జరిగింది, బనకచెర్ల మీదనే కమిటీ వేసింది కేంద్రం అని చెప్పేసి మాట్లాడతారు. ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోయిలేషన్లో ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనం రాసే 2 పార్టీలు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అసలు ఆ కమిటీకి సంతకం పెట్టి వచ్చడం అంటేనే ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం. ఇప్పుడు బీజేపీ చేతిలో ఉందండి, బీజేపీ వాళ్ళ చేతిలో బీజేపీ నుంచి కేంద్రం నుంచి ఇద్దరు అధికారులు ఉంటారంట, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మంది ఉంటారంట, తెలంగాణ నుంచి 5 మంది, 7 మంది అధికారులు మెజారిటీగా నిర్ణయం ఏది చెప్తే అది అయిపోతుంది. ఆ 7 మంది 12 మంది కమిటీలో 7 మంది వాళ్ళే ఉంటారు కాబట్టి 7 మంది అఫీషియల్ గా వాళ్ళకు మద్దతు ఇస్తారు, బనకచెర్లకు రాటిఫై చేస్తారు, బనకచెర్ల కంపల్సరీ అవసరం కట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయిస్తారు. అప్పుడు తెలంగాణకి ఎవరు అడ్డుకట్టేసేది? ఈ బనకచెర్లకు అడ్డుకట్ట ఎవరు వేసేది? ముమ్మాటికి తెలంగాణకు మరణ శాసనం రాసొచ్చి వాళ్ళ మళ్ళీ గొప్పలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి మాట మేడం, చివరిగా గత 10 సంవత్సరాల దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో పాలమూరు జిల్లాలో వలసలు వెళ్ళాయండి. కేసీఆర్ గారి దశాబ్ద కాలంలో వలసలని రివర్స్ మైగ్రేషన్ తీసుకొచ్చారండి. ఆ రోజు కేసీఆర్ గారు గత ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డి పాలమూరు జిల్లాలో కోయిల్ సాగరు, నెట్టెంపాడు, భీమా, కలవకుర్తి ప్రాజెక్టులని ప్రారంభించి గాలికి వదిలేస్తే కేసీఆర్ గారు పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరు పారిస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు అండి. పాలమూరు నీళ్ళు వచ్చినాయని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు బతిమలాడికి నిన్ను ముఖ్యమంత్రి చేశారు తెలంగాణకు. ఇది ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ, ఇది ఆత్మగౌరవం దెబ్బ కొడితే ఒప్పుకునేలేదు. ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని బతిమలాడతావా? ఈ దానికి తెలంగాణ ముఖ్యమంత్రి చేసింది. విజయ్ గారు, ఇందిరా గారు వాళ్ళిద్దరిని ఆపితే ఎప్పుడో అయిపోయారు, చెప్పండి.
ఇప్పుడు ఇద్దరు మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉంది అని అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు ఉద్యమం మొదలైందే నీళ్లతో అని చెప్పి ఇద్దరు మాట్లాడినారు. ఒకరైతే ఏకంగా మా ట్యాగ్ లైన్ అది అని మాట్లాడుతున్నారు. ట్యాగ్ లైన్ అదే అని చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు కృష్ణా బేసిన్ కి సంబంధించినటువంటి వాటిలో 299 టీఎంసీలకే అప్పనంగా సంతకం పెట్టి వచ్చినారు. అది మరణ శాసనంగా ఈ రాష్ట్రానికి ఇవాళ అయ్యిందని పలుసార్లు చెప్తున్నాము. నిన్న హరీష్ రావు 17/2/2025 రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మరణ శాసనం రాశారు. అదే 299 ఒప్పుకున్నారు. వాళ్ళు తెలియదండి, అబద్ధాలు మాట్లాడతారు. మీకు పంపిస్తా చూడండి, కావాలంటే ఇందిరా గారు చూడండి. ఇది 2013 నుంచి ఉందే కంటిన్యూ అయింది. వాళ్ళు సంతకాలు పెట్టేసి 10 ఏళ్ళు నడిచింది. మీరు వచ్చిన తర్వాత 2025లో మీరు అంతే సంతకం పెట్టేసి వచ్చారు, కంటిన్యూ అవుతోంది. జోష్న తప్పది పొరపాటు మీరు వినాలా. 2013 కదా ఉందండి, నేను చెప్తున్నా కదా ఉందండి. తర్వాత కేటాయింపులకు సంబంధించి మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వెళ్లి సైన్ పెట్టేసి వచ్చినారు. అది తాత్కాలికమే. కానీ తాత్కాలికము ఎన్ని తాత్కాలికలైనాయి? 9.5 సంవత్సరాల బీజేపీ నాంచారు ట్రిబ్యునల్ లేకుండా. దానికి మేమేం చేస్తాం? దానికి బీజేపీ నాంచారు. లాస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తే చచ్చినట్టు ట్రిబ్యునల్ వేశారు. ఇందిరా గారు వాళ్ళు మధ్యలో కోర్టుకు వెళ్ళారా లేదా? ట్రిబ్యునల్ కోసం కోర్టుకు వెళ్ళారా లేదా బీఆర్ఎస్ వాళ్ళు? మీరు వినాలి ఒక నిమిషం. రెండో విషయం ఏంటి అని అంటే, ఇవాళ నిన్న హరీష్ రావు గారు ఒక మాట చెప్తున్నారు. ఏమని? గోదావరి నీళ్లను బనకచెర్ల వద్దకు తీసుకెళ్లే రాయలసీమ ప్రాంతానికి లిఫ్ట్ టన్నల్ ద్వారా మాత్రమే అందించే ప్రాజెక్టు జీబీ లింకేజ్ అని చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మీరు చేయాలనుకుంటున్నటువంటిది దానిని ఆపివేయండి. మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునే వాళ్ళు అయినట్లయితే, 2 కళ్ళ సిద్ధాంతం అని మీరు చెప్పిన వాళ్ళు అన్నట్లయితే, దీనికి కట్టుబడి ఈ రాష్ట్ర బాగు గురించి ఆలోచించండి, మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పినారు. బతకనివ్వకపోతే పోరాటమే అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక పాలమూరు బిడ్డగా ఆ జిల్లాలో సంబంధించి ఇప్పుడున్న విజయ్ పాలమూరు బిడ్డని, నేను పాలమూరు ఆడబిడ్డని. ఇవాళ అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎప్పుడు ఇంతకుముందు మాట్లాడిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలే? మీరు రీడిజైన్ పేరుతోటి ప్రపోజల్ పంపడంతో దానికి జాతీయ హోదా కూడా రాకుండా పోయింది. దీని మూల కారణం మీరు కాదా బీఆర్ఎస్ అని అడుగుతున్నాను. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణ వచ్చినాక 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పాలమూరు జిల్లాలో ఉన్న ఇంతసేపు చెప్పిన ఏమంటారు కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు ఇవి పూర్తయ్యేవి. ఇవి పూర్తి చేయకుండా మీకు కేవలం కాళేశ్వరం తప్ప మిగతాది కనిపించలేదు. కంప్లీట్ గా ఉత్తర తెలంగాణకు మీరు తీరని అన్యాయం చేస్తారన్నది ఈ సమాజానికి తెలుసని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా. నీ తెలంగాణ ప్రజాపాలన వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం ఒక ఆర్టికల్ లో రాసిన, పాలమూరు రంగారెడ్డిని పాలమూరు జిల్లాని కేసీఆర్ గారు ఎక్కడి నుంచి కరీంనగర్ నుంచి వస్తే మేము ఆయనని హక్కున చేర్చుకొని పాలమూరి బిడ్డగా ఉద్యమ సమయంలో ఆయనని గెలిపించినాం తెలంగాణ ఉద్యమం బతకడం కోసం. కానీ పాలమూరిని పూర్తిగా గాలి రేవంత్ రెడ్డి కొడంగల్లో బొక్కపొరల పడితే మల్కాజిగిరిలో గెలిపించారు, కూడా గెలిపించారు. అది రేవంత్ రెడ్డి దీనికి అతిథులేం కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఎక్కడ పోటీ చేసినా గెలిచాడండి. కానీ మీ నాయకుడు అట్లా కాదు. కొడంగల్ ప్రజలు బొక్కపొరలో కొడితే మల్కాజిగిరికి వచ్చి దయచేసి ఇందిరా గారు ఇప్పుడు బనకచెర్ల అంశం గురించే వస్తే గనక ఇక్కడ మీరు చెప్పిన వర్షన్ వేరే విధంగా ఉంది. ఏపీకి సంబంధించి మంత్రి నిమ్మల గారు చెప్పింది ఒకలా ఉంది. కన్క్లూడింగ్ క్లోజ్ చేయాల్సిందే, టైం అయిపోయింది, ప్లీజ్ క్లోజ్ చేయండి. ఇప్పుడు బచావత్ ఏం చెప్పింది గతంలో అంటే, తెలంగాణకి సంబంధించి 968 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు అని చెప్పేసి ఇచ్చింది బచావత్ ట్రిబ్యునల్. ఇది సరి అయినది కాదు, తెలంగాణకి ఎక్కువ కేటాయించారని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆనాడు చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు కూడా లేఖలు రాశారు కేంద్రానికని హరీష్ రావు గారు చెప్పారు. మరి మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా, మరి ఈ లేఖలు రాస్తుంటే మీరు ఏం చేశారు? కుంటుగుర్రం పళ్ళుగా విరనడుతున్నా రొయ్యల పులుసు రొయ్యల మత్తులో దాగి కుటుంబ సభ్యులంతా పోయి కూర్చొని వచ్చి ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఇంకేం కావాలని సొక్కం పూస లెక్క అధికారం కోల్పోగానే మమ్మల్ని ఆరోపిస్తున్నారు కదా, పోరాటం చేస్తున్న రాళ్ళు దుబ్బుతున్నారు కదా. ఓకే, చూద్దామండి. ముఖ్యంగా కమిటీకి సంబంధించి కమిటీ ఒక నివేదిక ఇస్తుంది, దాని ఆధారంగా బనకచెర్లకు సంబంధించి అనుమతులు వచ్చే అవకాశం ఉంది అని ఏదైతే తెలంగాణలో నడుస్తున్నటువంటి
అంటే నీటి పంచాయతీల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ నడుస్తున్నాయో అది త్వరగానే తేలిపోతుంది. ఎందుకంటే సోమవారమే కమిటీ వేస్తారు, అతి త్వరగానే ఇవ్వాలి అని చెప్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపుతా అంటున్నారు. చూపుతారో లేదో చూద్దామని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందిరా గారు టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. అమర్నాథ్ గారు, ఇందిరా గారు అండ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.